మేము ఒప్పుకోం. స్కూల్లో మాస్టర్ గోడ కుర్చీ వేయమంటేనే వేయలేదు. మా నాన్నకి చెప్పి మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేయించేసాం. మేము నుంచాము. అయితే ఒంటికాల మీద నిలబడడం కష్టమా? చాలా కష్టం పూజ. అయితే 108 కొరడా దెబ్బలు తినండి, బ్యాలెన్స్ అయిపోద్ది. వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు పూజ. కామెడీ కాదు, సీరియస్ గానే చెప్తున్నా. మేము సీరియస్ గానే చెప్తున్నాం. ఒంటికాల మీద నిలబడతాం. ఒంటికాల మీద నిలబడతాం. సరే. ఒంటికాల మీద ఎంతసేపు నిలబడతావే? లేదంటే కొరడా ఉంటుంది కదక్క. అక్క, మీరేం టెన్షన్ పడకండి. 108 సార్లు మంత్రజపం అయ్యే వరకు మన ముందు ఏవైనా అది కుర్చీ వేసుకుని కూర్చుంటుందా? పూజ చూస్తున్నప్పుడు కరెక్ట్ గా నిలబడదాం. అది అటు ఇటు చూస్తున్నప్పుడు రెండో కాలు కూడా కింద పెట్టి రిలాక్స్ అవుదాం. అంతే. ఈ పిండేంటి పూజ? మీరు నన్ను మోసం చేస్తే నేను చూస్తున్నప్పుడు మీరు ఒంటి కాలు మీద నిలబడి, చూడనప్పుడు రెండో కాలు కూడా కింద పెట్టి రిలాక్స్ అయితే దీని తుంపదక ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి? ఇంకెక్కడి నుండి? సూర్యకాంతం నుండే. ఏ కాలు మీద నిలబడతారు? ఎడమ కాలు. అవును, ఎడమ కాలే. అయితే కుడికాలు దీంట్లో పెట్టి ఎడం కాలు మీద నిలబడండి. అత్తేలు, కాలు కింద పెట్టారు, దొరికిపోతారు. అమ్మవారి నామస్మరణ చెయ్యండి. అయ్యో, జై దుర్గా భవాని, 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 జై దుర్గా భవాని. అమ్మో, జై దుర్గా భవాని 7, జై దుర్గా భవాని 10, జై దుర్గా భవాని 11, జై దుర్గా భవాని 14, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని 26, జై దుర్గా భవాని 66. ఏయ్, జై దుర్గా భవాని 26 తర్వాత 66? అంటే మాకు అంకెల్ రావు పూజమ్మా. నాకొచ్చు. తప్పుగా లెక్క పెట్టినందుకు మళ్ళీ 1 నుంచి రండి. కానివ్వండి. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని 1, జై దుర్గా భవాని 2, జై దుర్గా భవాని 3. సూర్యకాంతం చేతుల మీదగా నా బర్త్డే సెలబ్రేట్ చేయించుకోవాలి, తన చేత్తో కేక్ తినిపించుకోవాలనుకుంటే అందరి ముందు సిగ్గుతో తలెత్తుకోకుండా చేసేలా ఉంది. తమ్ముడు, తమ్ముడు, నీ కోసం అందరూ వచ్చారా? రారా. అందరూనా? ఆ కానిస్టేబుల్స్ కూడా వచ్చారా?
నువ్వు ఎంతో ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు? వద్దు, వాళ్ళు వెళ్ళిపోమను. వద్దు. ఇంటికి వచ్చిన గెస్ట్లని ఎలా వెళ్ళిపోమంటారు అంకుల్? వాళ్ళు మీకు బర్త్డే విషెస్ చెప్పాలి. నువ్వు అందరితో సెల్ఫీలు దిగాలి. ఆహా, వద్దు. నీ బర్త్డే వేడుకల గురించి, ముఖ్యంగా నీ డ్రెస్ గురించి స్టేషన్ లో గొప్పగా చెప్పుకోవాలి కదరా తమ్ముడు. వద్దక్క. బాబ్జీ, ఒరే బాబ్జీ, బాబ్జీ. ఏంటక్క? నిజంగానే నీకు కళ్ళు కనపట్టలేదా? అదేం ప్రశ్నక్క? కళ్ళు కనిపిస్తే ఇలా తడుముకుంటూ ఎందుకు నడుస్తాను? మమ్మల్ని నమ్మించడానికి నువ్వలా నటిస్తున్నావు. మాట్లాడవేరా? అక్క, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారక్క. నిన్ను మోసం చేయాలని చూస్తున్నారక్క. ఈ తేజ వల్ల నా కళ్ళు పోయినాయి అని నేను కేసు పెడితే వాళ్ళకి ప్రాబ్లం అని, నాకు కళ్ళు కనిపిస్తున్నాయని అబద్ధం చెప్పి మనిద్దరి మధ్య గొడవ పెట్టి నన్ను నిన్ను విడదీసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారక్క. నీకు కళ్ళు కనిపించకపోతే నీ మెడలో వేసింది టపాసులు అని నీకెలా తెలిసింది? నిన్ను పొడి చేస్తుంది అక్క, పొడి చేస్తుంది. ఎందుకు పరిగెత్తావు బాబ్జీ? నీకు కళ్ళు కనపడవు కదా. టపాసులంటే కళ్ళు లేకపోయినా శబ్దాన్ని బట్టి తెలుసుకున్నాను అన్నావు. మేడం చేతిలో కత్తుందని, నిన్ను పొడవడానికి వస్తుందని నీకెలా తెలుసురా? ఇంకా నువ్వు కళ్ళు లేవని ఆంటీని నమ్మించలేవు అంకుల్. నిజం బయట పడిపోయింది. నీకు కళ్ళు పోయాయని నిజంగా నమ్మాను కదరా, బాధపడ్డాను కూడా. కానీ నువ్వు ఈ వంకతో ఇంతకాలం మేడంని ఎంత హింస పెట్టావో ఇప్పుడే నాకు అర్థం అవుతుంది. నువ్వెదవ్వని తెలిసినా తమ్ముడివి అనే మమకారం నా కళ్ళు కప్పేసింది. పోరా! ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందుంటే సూర్య మేడం నిజం బయట పెట్టడానికి కత్తి పట్టుకుంది. నేను నిజంగానే పొడిచి చంపేస్తా. పో! ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు బాబ్జీ. తేజ, ఇదిగో పాయసం. ఇప్పుడు పాయసం ఎందుకు చేసావమ్మా? నాకు తెలుసులే. భవానీ ఆంటీ బాబ్జీ అంకుల్ని ఇంట్లోంచి పంపించేసిందనే కదా.
అవునే, వాడు ఇక్కడే ఉంటే ఏ క్షణం నీకు ఏ హాని తలపెడతాడో, ఏ క్షణం వచ్చి నా మీద పడతాడో అని భయంగా ఉండేది. ఇప్పుడిక వాడి పీడ పోయింది. వాడి పీడ పూర్తిగా పోయిందని అనిపించట్లేదు మేడం. భవాని, ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసొస్తున్నాను మేడం. వాడు చేసిందంతా చెప్పాను. ఈసారి మన జోలికొస్తే వాడి సంగతి ఆయన చూసుకుంటాను అని చెప్పారు. కాకపోతే ఏంటి భవాని? వాడి సస్పెన్షన్ పూర్తయిపోయిందంట మేడం. వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నాడని చెప్పారు. మళ్ళీ అతను పోలీస్ అయితే చేతో దొంగ కేసు పెట్టి మనల్ని ఇరికిస్తాడమ్మా. ఆ అవకాశం వాడికి ఇవ్వను. నువ్వేం భయపడుకో. ఎవరు తలుపు కొడుతుంది? వాడేనేమో మేడం. అమ్మా, ఉండండి మేడం, నేను చూసొస్తాను. వాడే అయితే ముఖం మీద తలుపులేస్తాను. నువ్వా? అరే, వయసు పెరిగినా జ్ఞాపక శక్తి బానే ఉందే. ఛీ, నన్ను బానే గుర్తుపట్టావు. నువ్వెందుకొచ్చావు? ఏంటి ఆ ఎదవ ప్రశ్న? పెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడు? అమ్మా, ఆగరా, ఎక్కడికి? జై, పోరా. నిన్ను అమ్మా! సమయ, వద్దు. భవాని! 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 ఏమిది? భవాని! ఆంటీ, ఆంటీ, భవాని! మేడం, వాడిని ఆపండి మేడం. ఎంత సొమ్ము బీరువాలో పెట్టుకుని లేదంటావా? ఇప్పుడేం చేస్తావే? సమయ! సమయ వదిలే! సమయ! సమయ! సమయ వదిలే! సమయ! సమయ వదిలే! సమయం! అరే, ఆగరా. సమయం! సమయం వదిలే! నన్నే కొడతావే? ఇవాళ నా చేతిలో నీ పని అయిపోయింది.
మేడం, మళ్ళీ ఇదే గదికి తీసుకొచ్చా. పర్వాలేదు కదా? ఏమవ్వదు భవాని, పర్లేదు. ముందు నువ్వు వెళ్ళి తలుపు తీ. ముందు నువ్వు వెళ్ళి తలుపు తీపా. భవాని, చెమటలు తుడుచుకో. వేడి కనిపించకుండా ప్లాస్టర్ వేసుకో. ధైర్యంగా ఉండు. ఎప్పట్లాగే తనతో ధైర్యంగా మాట్లాడి నువ్వు ఏ మాత్రం తడపడినా మనం దొరికిపోయినట్టే. అర్థమవుతుందా? వెళ్ళా. అక్క అక్క తననా? అక్క 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 ఏంటి అందరూ అదోలా ఉన్నారు? మేము ఎప్పట్లాగే ఉన్నాం. నువ్వే మళ్ళీ వచ్చావు. ఏంటక్క చెమట్లు? వంట చేస్తుంటే చెమటలు కాక ఇంకేం పడతారా? ఇవి వంట చేస్తుంటే పట్టినట్టుగా లేవే. అందరి వాలకాలు చూస్తుంటే ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నారు. మాకేం టెన్షన్ లేదు. అసలు నువ్వెందుకు వచ్చావు? నేనేం నీకోసం రాలేదు, బావ కోసం వచ్చాను. ఇంతకీ బావెక్కడా? నిన్నే అడుగుతోంది, బావెక్కడాకా? బావ ఎక్కడెందుకుంటాడు? అయితే బావిక్కడికి రాలేదా? నాకు ఫోన్ చేసి నీ దగ్గరికి వెళ్తున్నా, డబ్బులిచ్చిందా అది బతికుంటది, లేకపోతే మీ అక్కని చంపైనా డబ్బులు తీసుకెళ్తానని ఫోన్ కట్ చేశాడు. ఏం జరిగిందా అని వచ్చా. ఏడి బావా? వచ్చాడు. డబ్బు లేవని పంపించేసింది.
వచ్చినట్టున్నారు. భవాని, బ్రతికినంత కాలం నన్ను ఏడిపిస్తూనే బ్రతికాడు మేడం. ఇప్పుడు చచ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. ఎంత వెధవైనా నా మెళ్ళో తాళి కట్టిన మొగుడు వెన్నెల నా చేతులతో పూడ్చాల్సి వస్తుంది. భవాని, ఊరుకు భవాని. ఊరుకు భవాని, ఊరుకు. త్వరగా కానిద్దాం, ఎవరైనా చూస్తే ప్రమాదం. వీళ్ళు ఏం పాతి పెడుతున్నారు? ఏదో చెప్పుడవుతుంది. పేడ మీద చెయ్యేసావంటే చేతులు విరగొడతా. ఇది మా పేడ. కాదు కాదు మా పేడ. కాదు మా పేడ. ఏయ్, మా పేడ ఇది. కాదు కాదు మా పేడ మా పేడ మా పేడ. ఏయ్, మాది, మాది, మేము ముందు చూసాం. మాది, మాది, అయ్యో మేడం, నా పేడ అనకండి, వినడానికి అసహ్యంగా ఉంది. లేదు, ఇది మాదే. ఏ కాదు మా పేడది. లేదు, మాది, మాది, మేము మాది, చేసాం. మాది, కాదు, మాది చూడలే. మాది చెప్పేది. ఇదిగో, ఎవరైనా ఈ పేడ మీద చెయ్యేశారనుకో, ఈ రంగనాయకి విశ్వరూపం చూడాల్సి వస్తుంది చెప్తున్నా. అది కాదు రంగనాయకి, పేడ పట్టుకెళ్ళకపోతే పూజ పనిష్మెంట్ ఇస్తుంది. ఆ? హ. అవునమ్మా, ఈ పేడే మాకు ఆధారం. ఏ ఆధారం లేదు, సూదిదారం లేదు. ఆ? ఈ పేడని మాకివ్వండి, మేం పట్టుకెళ్తాం. అదేం కుదరదు, పేడ మాకే కావాలి. ఆ సరే, ఓ 1000 రూపాయలు ఇవ్వండి, అప్పుడిస్తా. తర్వాత ఇస్తా. కాదు, ఇప్పుడే కావాలి. ఓ, పులి, మేడం. ఒక 1000 రూపాయలు ఉంటే ఇచ్చి, ఇంటికి వెళ్ళకిస్తా. ఆ? ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. అమ్మయ్యా. అమ్మా, పేడ పాయే. వెయ్యొచ్చే. పూజ వాళ్ళ అమ్మ నగలు ఇప్పించింది. మా అమ్మ తెలివైంది, మీరే పెద్దమ్మలు. ఏంటి వాగుతున్నావు? అమ్మ ప్రగతి, లేకపోతే ఏంటి నాన్న, ఇంత లేదు, ఎలా మాట్లాడుతుందో చూడు. మరి మీరు మాట్లాడేదేంటమ్మా? నువ్వెప్పుడు దాన్నే వెనకేసుకొస్తావేంటి నాన్న? మేడం, తను కప్పు కోసం వచ్చింది, ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదా, గొడవ పడతారెందుకు? అవునత్తయ్యా, ఇలాంటి దాంతో మీకు మాటలేంటి? ఆ కప్పు గదిలో ఉన్న సూట్ కేసులో ఉంది, తీసుకొచ్చి దీని మొహాన్న పడేయండి. ఏయ్, మాటలు తిన్నకరాని మొహం మీద పడేయండి గిడేయండి అంటే పడిపోతాయి నీకు. ఏది కొట్టు చూద్దాం.
అమ్మా తేజ్ ఆగాగు ఆగు. తప్పమ్మా. మీ ఇద్దరు ఇలా గొడవ పడకూడదు. అవునమ్మా, మీరిద్దరు సిస్టర్స్. అంటే సిస్టర్స్ లా ఉండాలి. ఉండు, నీ కప్పు తెచ్చి ఇప్పుడే నీకు ఇచ్చి పడేస్తాం. పదండి. తేజమ్మా, ఎంతసేపు అని ఎదురు చూస్తావు? లోపలికి రమ్మా, కప్పు తీసుకుంది గానీ. పదమ్మా లోపలికి రా. ఈ చెప్పెవరిదక్కా? బావదే కదా? ఆ చెప్పు మీ బావతని ఎవరు చెప్పారు? అయినా ఆయన ఇక్కడ ఉండరు కదా. మరి ఈ చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది? కుక్క కుక్క తీసుకొచ్చి పడేసింది. కుక్క? ఆ, ఓ, కుక్క బెడ్రూమ్ లోకి తెచ్చి పడేసిందా? ఆ, అది కుక్క తీసుకొచ్చి హాల్లో పడేసింది. తేజ దాంతో ఆడుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడేసినట్టుంది. హా, ఓహో, అదే ఎక్కడుందని వెతుకుతుంటే కుక్క తీసుకొచ్చి హాల్లో పడేస్తే తేజ ఆడుకుంటూ బెడ్రూమ్ లోకి తీసుకొచ్చింది. ఈ చెప్పు మంచం కిందకి వెళ్ళింది. అంతే కదా మేడం? కానిస్టేబుల్స్ సార్. సార్, ఇల్లంతా సోదా చేయండి. సోదానా? సోదా ఏంట్రా? మేమేం తప్పు చేశామని? ఏం జరిగిందో తెలుసుకోవడానికే సోదా. వెళ్ళండ్రా. ఆగండి. కమాన్ సర్చ్. ఓకే సార్. సార్, రక్తపు మరకలు సార్.
అది అది ఆ, ఇది మీ రక్తమే. చెయ్యి తగి రక్తం చుక్క ఇక్కడ పడింది అంతే కదా మేడం? చెప్పులు కుక్క పట్టుకొచ్చింది, కిచెన్ లో చెయ్యి కోసుకుంటే రక్తం చుక్కొచ్చి ఇక్కడ పడింది అంతేగా? ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. సర్చ్ చేయడానికి వారెంట్ ఏదని అడిగావు కదా, చూస్తావా? ఏయ్, బయట జీబులో ఉన్నాడు, రమ్మనండి. అలాగే సార్. మా నాన్నకంట మా తమ్ముడు కంట పడకుండా దొంగల్లా ఎంతకాలం అని మా ఇంట్లో దాక్కుని తిరుగుతారు. దాక్కుని తిరక్క ఎదురు పడి తన్నించుకోమంటావా ఏంటి? ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంట్లో సెటిల్ అవ్వమంటున్నాం కదా. సెటిల్ అవ్వాలని మాకు ఉంది, కానీ కలిసి రావటం లేదే. అమ్మాయి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? పూజ పాప కాసేపట్లో పూజ చేయటానికి పూజగది దగ్గరికి వెళ్తుంది కదా. అయితే ఆ పూజగది దగ్గర కార్పెట్ ఉంది కదా, మనం చాటుగా వెళ్లి నిలబడదాం. పూజ పాప ఆ కార్పెట్ మీద కాలు పెట్టగానే లాగేస్తాను, దాంతో ధడేలు మన కింద పడిపోతుంది. దాంతో కాలో చెయ్యో విరుగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి మోసుకెళ్తారు. మీరింట్లో ఎలా సెటిల్ అవుతారు? కాలో చెయ్యో విరిగితే మాకు ట్రీట్మెంట్ వచ్చని జాయిన్ అవుతాం. ఎలా ఉంది మా ప్లాను? ఏడ్చినట్టు ఉందమ్మా. కాళ్ళు చేతుల్లో విరిగితే హాస్పిటల్ కి తీసుకెళ్తా అంటారు, కానీ మనకి వైద్యం వచ్చంటే నమ్ముతారా? ఒసే, హాస్పిటల్కి తీసుకెళ్తే కట్టుకట్టి పంపిస్తారే, కానీ మనకి ఆక్యుపంచర్ వైద్యం తెలుసని త్వరగా నయమయ్యేలా మసాజ్ చేస్తామని చెప్దాం. రంగనాయకి పూజ వస్తుంది. అమ్మా వస్తుంది. రాని రాని వస్తుంది వస్తుంది. ఇప్పుడు ఆ కార్పెట్ మీద కాలేస్తుంది. ఒకవేళ కాలేయకపోతే నువ్వు వెళ్ళి నెడతావు, నేను కార్పెట్ లాగేస్తాను. ఓకే.